ఎరా అంతా ఓకేనా? ట్యాంకులో డీజిల్ ఉంది, టైర్లో గాలి ఉంది, బండి కండిషన్లో ఉందండి. స్టీరింగ్ ముందు మాత్రం డ్రైవర్ లేడు. యాతావా ముందాడు ఎక్కడ ఉన్నాడో చూడు. రేపు 11ంటికి పెళ్ళి, 6ంటికల్లా బస్సు అంతర్వేదిలో లేదనుకో 6:05కి నీ సావు. అంతర్వేదిలో పెళ్ళి అయితే హైదరాబాద్లో పందిరేండా శాతత్వం కాకపోతేనా? పెనం మీద వేసినట్టు ప్లేట్లో పెట్టుకు తింటాం కానీ పొయ్యి మీద తినలేం కదా బాబు. సామెత బాగుందండి. పద మాట్లాడేద్దాం. నాన్న నేను బంకుని, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. నువ్వు రేపు స్టేషన్కి కారు పంపించే. ఇదిగో ఇక్కడ ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. ట్రైన్కి టైం అవుతుందమ్మా. వచ్చేస్తున్నాను డాడీ. త్వరగా బయలుదేరండి. త్వరగా రండి. వస్తున్నామండి. దారిలో ఫ్రెండ్ కి కార్డు ఇవ్వాలి. పోస్ట్లో పంపించచ్చు కదండి. అంత ఇంపార్టెంట్ అయితే ఇద్దామండి. కూర్చోండి. ఇంకేం చెబుతుంటే అట్లు బస్సుగా. హారిక 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 అభి నానా నేను బంకు, పెళ్లి కూతురు జంపు. ఇంకా లేట్ ఎందుకు? ఏంటి? మొదటిసారి ముద్దు పెట్టుకునేదేదో రావుకాలంలో ఎందుకని? నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? నాకు తెలుసు, మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే, అలవాట్లు ఒకటే, మంచం కూడా ఒకటే. అసలు ఫస్ట్ నువ్వు లిప్స్టిక్ యాడ్ చెప్తున్నప్పుడే నేను షాక్ తిన్నాను తెలుసా. యాజ్ ఇట్ ఈస్గా నేను అనుకుందే నువ్వు చెప్పావు. నాకు అప్పుడే అనిపించింది నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని. నీకు భయంకరమైన నిజం చెప్పాలి హారిక. ఏంటి? tehelka.com. యాక్చువల్గా ప్రతి మనిషికి అవతల వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం. అమ్మాయిలంటే పడదు పడదు అంటూనే ఉండి భలే పడగొట్టారు సార్. నువ్వు మరీనయ్యా, మావాడేం కాదు, ఆ అమ్మాయి కోరి మరీ చేసుకుంది. అయినా మావాడు ఎవరి వెంట పడ్డు, ఏ అమ్మాయి అయినా వాడి వెంట పడాల్సిందే. ఐఎమ్ సారీ హారిక, మళ్ళీ ఇంకెప్పుడు చేయను. ఐఎమ్ సారీ, బిలీవ్ మీ హారిక. సారీ సారీ యార్ హారిక, ఐఎమ్ సారీ హారిక, ఐఎమ్ సారీ సారీ